సోషల్ మీడియాలో క్రైస్తవ్యం పైన, క్రీస్తు యొక్క సేవకుల పైన, బైబిల్ పైన, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలు తీసుకొని దానిపైన కొంతమంది విచక్షణ రహితంగా చేస్తున్నటువంటి దాడి అనేది చాలా అమానుషమైనటువంటిది. క్రైస్తవ్యానికి, క్రైస్తవ సంఘానికి, సేవకులకి, విశ్వాసులకి అందరికీ కూడా చాలా బాధను కలిగిస్తున్నాయి. అయితే వారు ఆ విధంగా చేస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులుగా మనం ఎలా స్పందించాలి అనేది మనం గుర్తించాలి. మొట్టమొదటిగా ఇది భావోద్వేగానికి సంబంధించినటువంటి విషయం. మనిషిలో ఆవేశాన్ని చాలా ఎక్కువగా బయటకు తీసుకుని వచ్చే విషయం. ఎదుటి వారు మన పైన, మన దేవుని పైన, మన గ్రంథం పైన దాడి చేస్తూ ఉన్నప్పుడు మనం ఎలాగ స్పందించాలి? వారు మన గ్రంథంలో లోపాలు చూపిస్తే మనం కూడా వాళ్ళ గ్రంథాల్లో లోపాలు చూపించినప్పుడు వారు ఓడిపోతారా? మనం వారిని ఓడిస్తామా? వారు చేస్తున్న వాదనలతో మనం కూడా ఏకీభవించి వాదనలు చేసి వారి వాదనలపైన మనం గెలిచి వారిని రక్షించుకుంటామా? ఒకసారి ఆలోచన చేయాలి. మనము ఆశీర్వదించబడ్డానికి పిలువబడినటువంటి వారం కాబట్టి మనం కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక ఉందుము అని పేతురు భక్తుడు తెలియచేస్తున్నాడు. ఈ వాక్యం మనం ఎన్నోసార్లు చదివి ఉంటాం. కానీ పరిస్థితులు మనల్ని ఉద్రేకంలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆశా నిగ్రహాన్ని కలిగి క్రైస్తవులుగా మనం ముందుకు కొనసాగించబడాలి. కొంతమంది దూషిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఆఫ్లైన్లో కూడా సంఘాల దగ్గరకు వస్తారు, మన దేవునికి వ్యతిరేకంగా కరపత్రికలు పంచుతారు, మన మీద వ్యతిరేకంగా కేసులు పెడతారు, మనకు వ్యతిరేకంగా మన పైన దాడులు చేస్తారు. వారు ఇవన్నీ తెలియకనే కదా చేస్తున్నారు. వారు దేవుని ఎరుగకనే కదా ఇవన్నీ జరిగిస్తూ ఉన్నారు. కానీ మనకు దేవుని తెలుసు, దేవుని వాక్యం తెలుసు. కనుక మనం దేవుని వాక్యమును ఎరిగినటువంటి వ్యక్తులుగా, వాడు కీడు చేస్తున్నప్పుడు మనం కూడా కీడు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. వారు దూషిస్తున్నప్పుడు మనం కూడా దూషించడానికి ప్రయత్నం చేయకూడదు. వారి దాడి చేయడానికి వస్తే మనం కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేయకూడదు. వారిని దీవించాలి, వారిని ఆశీర్వదించాలి. వారు దేవుని వాక్యం తెలుసుకొని త్వరగా మారు మనసు పొందినట్లు దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి. కాబట్టి వారు దాడులు చేస్తూ ఉన్నప్పుడు మనం ఆ దాడులు ఎదుర్కోవడానికి వెళ్ళకూడదు. ఇంకా అవసరమైతే దాడులు చేస్తారనుకున్నప్పుడు, ప్రమాదం జరగద్దు అనుకున్నప్పుడు మనమే అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోవడం మంచిది. దేవుని చిత్తానికి మనల్ని అప్పగించుకొని మన పరిచర్యలు మనం జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. కానీ మనము భావోద్రేకాలకు లోనయ్యి, కోపానికి లోనయ్యి మనము దేవుని వాక్యములో నుంచి తప్పిపోయేటువంటి పరిస్థితులు ఏ సేవకునికి కూడా రాకూడదని నేను కోరుకుంటూ ఉన్నాను.